సంసారం ఒక సాగరం పార్ట్ 11 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. జగ్గు బావ మిలమిల మెరిసిపోతున్నావు కొత్త పెళ్లి కొడుకువి అంటూ కిసుక్కున నవ్వింది సుబ్బలక్ష్మి. తలెత్తి చూడకుండా దేవుడికి పూజ చేసుకుంటున్నాడు. మనసుని అదుపులో పెట్టుకుంటూ అక్క మాటలను పదే పదే గుర్తు తెచ్చుకుంటున్న జగపతి. పైగా అతని మనసంతా జాహ్నవి మీదే ఉండిపోయింది. ఇప్పుడు సుబ్బలక్ష్మిని చూస్తుంటే చిరాకుగా ఉంది. నిజానికి అతని మనసులో ఏంటి కొత్త బయట గాలి తగిలిందా ఏమిటి? కన్నెత్తి చూడవు, పన్నెత్తి మాట్లాడవు. ఏటైంది జగ్గుబావా? ఏంటో ఒళ్ళంతా ఒకటే సలపరంగా ఉంది. ఇక్కడ బాగా నొప్పిగా ఉంది అంటూ వయ్యారంతో కులికింది సుబ్బలక్ష్మి. పూజ చేసుకుంటున్నాను మాట్లాడకు అన్నాడు జగ్గు. ఇదెప్పట్నుంచి? ఎక్కడున్నాడని దేవుడు మొక్కుతున్నావు? ఎదురుగా ఉండి పూజకు సిద్ధమని నీ ముందు కూకుంటే నన్ను చూడవే, ఈ అద్దాల రేఖ తొడిగితే నీకు ఊపిరి ఆగిపోతుంది అంటావుగా. తమలపాకులు వేసుకొని ఎర్రగా పండిన నోరు చూస్తే ఆటకు సిద్ధమంటావే. ఏంటి మాట్లాడవు? ఏంటి బావా? నా వైపు మళ్ళీ నా సోకు ఒక్కసారి చూడు. ఈ జీవితం నీకే అంకితం. ఇంకెవరున్నారు తోడు? ఉన్న మొగుడు మంచానికి తోడు. ఎగిరే పైటను పట్టుకునేవాడు కావాలి అంటూ తన ఇదిలో తను మాట్లాడుతూనే ఉంది సుబ్బలక్ష్మి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. కొట్టుకు ఎవరు సరుకులకు ఇంకా రారేంటి అని చూస్తూ ఉన్నాడు జగపతి. కావాలని దేవుని పటం దగ్గర నిలబడి ఆ దేవుడి పటం దగ్గర నుండి ఇవతలకు రా, సెగ మీద ఉన్న పొయ్యి మీదే కదా కూడు ఉడికేది, అక్కడ పొయ్యి అంటించి వచ్చాను. చిన్న చేపలు చింత చిగురు వేసి వండుంచాను. ఆట మీద ఆట ఆడుకునే బావకి చెమటలట్టిపోతాయి, అందుకే ఆ కూరొండొచ్చాను అంటూ ఓ ఆ అంటూ రాగాలు తీయడం మొదలుపెట్టింది. ఇది నన్ను ఇబ్బంది పెట్టేలా ఉంది. దేవుడా! ఎవరో ఒకరిని ముందు పంపించు. జిలేబీ రుచి తెలిసిన వాడికి వేడి వేడిగా జిలేబీ తయారవుతుంటే ఆపడం కష్టం తినకుండా అని కళ్ళు మూసుకొని తెలియని దేవుడిని తెలియని పూజతో తెలియకుండా పూజించాడు జగ్గు. ఇంతలో ఇద్దరవ్వలొచ్చారు సరుకులకి. ఏంటే లచ్చి, నీ మొగుడు అక్కడ అరుస్తుంటే ఏం చేస్తున్నావిక్కడ? బేగి ఎళ్ళి ఆడికి కాఫీ నీళ్ళు పొయ్యి. పొద్దున్నుండి ఏటీ పెట్టలేదట. గొణుగుతున్నాడు పాపం. తెల్ల జుట్టుతో పళ్ళు ఊడిపోయి కుసకుసమంటా నవ్వుతున్న ఆ ముసలి వాళ్ళను చూసి తెగ మండిపోయింది సుబ్బలక్ష్మికి. ఏంటమ్మా పొద్దున్నే వచ్చారు కొట్టు మీదకి గోల అన్నది సుబ్బలక్ష్మి. అయినా గాని బేరం ముందు మీలాంటి వాళ్ళకిస్తాడా ఏంటి? అంటూ సుబ్బలక్ష్మిని నీలిగింది. లోపలకు వెళ్లి డబ్బాతో సరుకు తెచ్చి బయట సర్దుతూ ఉన్నాడు జగపతి. మాకు నీకు ఏటి తేడా? నీకన్నీ వయసుతో మిసమిసలాడుతున్నాయి. వయస్సయిపోయి మాకు తెల్లగా జుట్టు జారిపోయినా ఒళ్ళు మిసమిసలాడుతున్నాయి. అదే సంగతి. పని పాట లేకుండా పొద్దున్నే రోకలిపోట్లు అన్నట్లు సిగ్గు లేకుండా వచ్చింది. జగ్గు నీకు పెళ్ళయింది కదా, ఈ దిక్కుమాలిన గోల నీకెందుకు? నువ్వే మొగుడు అని చెప్పిందా ఏమిటి? నిన్న మాపటేలా ఎవడు వాడు నీ కొంపలో నుండి బయటకొస్తున్నాడు? పని పాట లేదా? రేయింబవళ్ళు నీకు మొగుణ్ణి ఇంటి ముందు పండబెట్టివి. వచ్చే పోయే వాళ్ళని లెక్కే చేసుకుంటూ ఉన్నాడు పిచ్చి నా కొడుకు. ఎవడికి చెప్పే మాట వాడికి చెప్తావులే నువ్వు తప్ప ఎవడూ లేడు అని ఈ మధ్యనే చదువు తెలిసిన కాళ్ళ సుబ్బులోడిని పట్టినవంటగా అంటూ ముసలి వాళ్ళిద్దరూ ఒకేసారి ఆగకుండా మాట మీద మాట అనేస్తూ ఉన్నారు సుబ్బలక్ష్మిని. ఎంతో మంది ముసలోళ్ళు చూస్తున్నారు. ఈ ముసలి జంట పోవడం లేదు. ఊరికి శనిలా దాపురించారు. మీ ఊర్లో ముసలి వాళ్ళు ఎక్కువ అని అడుగుతారందరూ అంటూ తిట్టుకుంటూ ఉంది సుబ్బలక్ష్మి. ఇదిగో అవ్వ, ఏం కావాలో చెప్పు అన్నాడు జగపతి. ముందు నేనొచ్చాను. కంటికి ఆనలేదా నీకు? అన్నది సుబ్బలక్ష్మి. ఎట్టాంటి వాడికైనా తను వెళ్ళే ఆడదానికి ఇంకొకడితో సంబంధం ఉంది అని తెలిస్తే ఒళ్ళు మండుతుంది మగవాడికి. మొత్తానికి అవ్వలిద్దరూ జగపతికి కరెక్ట్‌గా మంట పెట్టారు. కరెక్ట్ సమయానికి. ఏంటో జగ్గు అలా చూస్తున్నాడు. ఈ సన్నాసివి ఇప్పుడే రావాలా అని గొనుక్కుంటూ అక్కడున్న దోసకాయలు, టమాటాలు తీసుకొని వెళ్తుంది సుబ్బలక్ష్మి. ఊరికే ఎందుకెళ్తున్నావు? ఏ ఎవడు కడతాడు సొమ్ములు? నీ బాబు అంటూ అవ్వ తిట్టేసరికి డబ్బులు విసిరికొట్టి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి జగపతితో ముందే అన్నీ మాట్లాడుకుంది. తనకు ఇవ్వాల్సినవి ఇస్తాను అని, కొట్టులో సరుకులు ఊరికే ఇవ్వాలి అని,
ముసలవ్వ ఎట్లా అంటే అట్టా కూసాయి. అసలే జగపతికి కోపమొస్తే పోదు. ఏమంటాడో ఇక నా మొఖం చూడడేమో అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి. ఎంతైనా వాడితోటే కావలసిన సుఖం, ఏటైనా మంచి చేసుకోవాలి బావను అని అనుకుంటూ వెళ్ళిపోయింది. కొట్లో వ్యాపారం బాగా జరిగింది. ఆ రోజు జగపతికి జిలేబీ పళ్ళు, గోల్డ్ స్పాట్ డ్రింక్ అన్నీ తీసుకొని వెళ్ళాడింటికి. మధ్యాహ్నం పడేలా అన్నం కూడా కొట్టు దగ్గరికి తెచ్చిస్తుంది వీరలంకమ్మ. ఆ సమయంలోనే వ్యాపారం బాగా జరుగుతుంది. జనమొస్తే జగపతికి కూడా ఇల్లు గుర్తుకు రాదు. పని మీద శ్రద్ధ ఎక్కువ. డబ్బులు జాగ్రత్త కూడా ఎక్కువే. సుబ్బలక్ష్మికి సరుకులు ఇస్తాడే గాని డబ్బులు మాత్రం ఇవ్వడు. ఎప్పుడు సరుకులు తెచ్చుకునేటప్పుడు కొసరి కొసరి వేయించుకుంటాడు కాబట్టి ఆ లెక్కలో ఇస్తాడు అదైనా. ఆ రోజు పూలు, పళ్ళు, స్వీట్లు కవర్లో తెస్తున్న జగపతిని అంజమ్మ చూడనే చూసింది. నిన్న కాక మొన్న పెళ్ళయింది. అన్నీ తెస్తున్నాడు. ఎందుకున్నాడు? నాకు ఒక మొగుడు అని తిట్టుకుంది మనసులో కోపంగా అంజమ్మ. చక్కగా స్నానం చేసి తెల్ల లంగా ఓణి వేసుకుంది అందంగా జాహ్నవి. అక్కడే సన్నజాజి చెట్టు ఉంటే పూలు కోసి మాల కట్టి పంపించింది ఎదురింటి బామ్మ. చిన్నబాబు వచ్చి జాహ్నవి అక్క ఎవరు అంటూ పూలిచ్చి వెళ్ళాడు. ఎన్నాళ్ళ నుండున్నాను. ఒక్కనాడైనా నాకేదీ పంపలేదు ముసల్ది. అసలిదంటే అందరూ ఇష్టపడిపోతున్నారు. ఏమిటో దీన్ని చూస్తుంటే మండిపోతుంది. గొంతు పీకేయాలి అనిపిస్తోంది అని తిట్టుకుంది అంజమ్మ. జాను లోపలికి రా అంటూ పిలిచాడు జగపతి. లోపలికి వెళ్తున్న జాను వైపు చూసి కాయగూరలు తరగడం కూడా రాదా నీ మొఖానికి? పని మొత్తం నేనే చెయ్యాలి. మీరందరూ కూర్చొని తినండి అన్నది కడుపులో అక్కసాగక అంజమ్మ. కానీ భర్త పిలిచినప్పుడు ఎవరు ఎన్నన్నా వెళ్ళాలి లోపలికి అని చెప్పారు పిన్ని అని మనసులో అనుకొని లోపలికి వెళ్ళిపోయింది జాహ్నవి. తలలో పూలు పెట్టుకున్నావా అంటూ ఆనందంగా అడిగాడు జగపతి. అవును, ఎదురింటి బామ్మగారు పంపించారు అని చెప్పింది జాహ్నవి నవ్వుతూ. చాలా అందంగా మెరిసిపోతూ కనిపించింది జాహ్నవి. అసలే తెల్లటి తెలుపేమో తెల్లటి ఓణిలో మరింత తెల్లగా మెరిసిపోతూ ఉంది జగపతికి. ఇక మనసాగలేదు. జాహ్నవిని దగ్గరకు తీసుకొని ముద్దులతో ముచ్చటపడ్డాడు. ఏదో మైమరుపుగా ఏమీ అనలేని తెలియని ఆనందంగా అనిపిస్తోంది జాహ్నవికి ఒళ్ళంతా. జిలేబీ తీసి తినిపించాడు భార్యకు. జాహ్నవి కూడా తినిపించింది. పిన్ని చెప్పింది భర్త ఏదైనా చేస్తే అది తను చేయాలి అని. కానీ ఎదురు చెప్పకూడదు అని చెప్పింది. ఇప్పుడు నేను కూడా ముద్దు పెట్టుకోవాలి కాబోలు అనుకొని నాకు భయం అనుకుంది మనసులో జాహ్నవి. భయంతో ఏంటి ఆలోచిస్తున్నావు జాహ్నవి అన్నాడు జగపతి. పిన్ని చెప్పింది ఇలా కానీ మీరు చేసిన పనులు నేను చెయ్యలేకపోతున్నాను. నాకు భయమేస్తుంది అన్నది తల వంచుకొని సిగ్గుపడుతూ. ఇప్పుడు నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదులే. నీకు ఇష్టమైనప్పుడే చెయ్యి సరేనా అన్నాడు జగపతి. అలాగే అంటూ నవ్వింది అందంగా జాహ్నవి. సరే నేను శుభ్రంగా స్నానం చేసొస్తాను అంటూ వెళ్ళాడు జగపతి. బయటకు రాబోతున్న జాహ్నవి కిటికీలో ఉన్న కన్నంలో నుండి చూస్తున్న అంజమ్మను చూసి ఎందుకక్కా అలా లోపలికి చూస్తున్నారు? పిలిస్తే నేను వస్తాగా అని చెప్పింది జాహ్నవి అమాయకంగా. నాకేం పనుంది? పని పాట లేదు. అందుకే కిటికీలో నుండి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అని చూస్తున్నాను. సిగ్గు లేకపోతే సరి. పెద్ద చిన్న లేదు. మంచి చెడ్డ లేదు. ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు. ఏం? అంటూ పెద్దగా కసిరింది. జాహ్నవికి ఏడుపొచ్చేసింది. నేనేమన్నానక్కా ఇప్పుడు? అన్నది భయంగా. అమాయకురాలులా నటించకు. నీకన్నీ తెలుసు. కావాలని చేస్తున్నావిలా. మొగుడితో కులకడం తెలిసిన దానివి. ఇంట్లో పని తెలీదా నీకు? అంటూ కోపంగా అడిగింది అంజమ్మ. కులకడం అంటే ఏమిటక్కా? అన్నది జాహ్నవి అమాయకంగా. ఓరి నాయనో! ఇది మామూలుది కాదు అని ముందు వంకాయలు కొయ్ కత్తిపీట తీసుకొని అని చెప్పింది అంజమ్మ. జాగ్రత్తగా కొయ్ తల్లి. చెయ్యి కోసుకొని మళ్ళీ నా మీద చెప్పకు. నీ మొగుడికి అసలే కోపిష్టి అన్నది అంజమ్మ. అలాగే అంటూ అంజమ్మ చెప్పినట్లు నీళ్ళలో ఉప్పు వేసుకొని కత్తిపీట తెచ్చుకొని వంకాయలు తెచ్చుకుంది జాహ్నవి. లోపల అన్నం కొట్టుకొని ఉడుకుతూ ఉంది. గంజి వంచాలి అనుకుంది అంజమ్మ. ఆ గంజిలో ఉప్పు వేసి జీలకర్ర పొడి వేసి ముసల్దానికి ఇవ్వాలి. ఒక రుచి ముసల్దానిది అనుకుంటూ అన్నం తిప్పుతుండేసరికి జాహ్నవి అమ్మో అమ్మో అంటూ పెద్దగా అరిచింది. ఏమైంది అంటూ పరుగునొచ్చాడు జగపతి. వంకాయలు విసిరి కొట్టింది భయపడుతూ జాహ్నవి. ఏమైంది జాను అన్నాడు జగపతి. అదిగో అంటూ చూపించింది జాహ్నవి. వంకాయ కోయగానే పెద్ద పురుగు బయటకొచ్చింది. అది చూసి భయంతో అరిచింది జాహ్నవి.
ఏంటి ఇది చూసా నువ్వు భయపడింది అంటూ తెగ నవ్వేశాడు జగపతి. ఓసిది నేసాలు తగలయ్యా! మొగుడు ముందు ఇలా వేషాలేస్తారు కాబోలు. నాకేం తెలుసు మాకిలాంటి ఇద్దులు రావే నా తల్లి అంటూ అలాగే చూస్తూ ఉంది అంజమ్మ. వామ్మో అంటూ వంటింట్లోకి పరిగెత్తింది. గెంజి వార్చింది. బయటకొచ్చి చూస్తే జాహ్నవి లేదు. జగపతి లేదు. మాట్లాడితే గదిలోకి అని ఆ కిటికీ దగ్గరికి వెళ్లి చూడబోయింది అంజమ్మ. ఇంతలో వీరలంకమ్మ పశువుల కొట్టం దగ్గర నుండి వచ్చింది. ఏంటంజీ నువ్వు అక్కడ చేసేది? పనేమీ లేదా? గంజి తీసుకురా అంటూ పెద్దగా అరిచింది. గబగబా గంజి తీసుకొని వెళ్ళిచ్చింది అంజమ్మ. అంజమ్మకు అత్తంటే అంత భయం. ఎందుకంటే అంజమ్మ పెళ్లికి ఇస్తానన్న కట్నం ఇవ్వలేదు వాళ్ళమ్మ వాళ్ళు. అందుకే మంచితనంగా నాటకమాడుతూ ఉంటుంది అత్తగారి దగ్గర. మొగుణ్ణి వేరే రమ్మన్నా రాడు. అది జరిగే పని కూడా కాదు అని తెలుసు. ఎందుకంటే అమ్మని, తమ్ముణ్ణి వదిలి రాడు. సారా కోసం డబ్బులు కూడా జగపతిని అడుగుతూ ఉంటాడు. శేషగిరి. పెళ్లికి ముందు శేషగిరి ఎంత కష్టపడ్డాడో, మంచివాడో తెలిసిన జగపతి అన్న డబ్బులు అడగడమే ఇచ్చేస్తాడు ఏమీ అనకుండా. అంతేకాక ఇంట్లో వాళ్ళని ఏదన్నా అంటే శేషగిరి భార్య ముఖం పగలగొడతాడు. అందుకే అణిగిమణిగి ఉన్నట్లు నటిస్తోంది అంజమ్మ. రాత్రి భోజనాలు చేసేశారు. పెందలాడే గదిలోకి వెళ్ళిపోయారు జగపతి, జాహ్నవి. ఇద్దరూ కింద పక్కలు వేసుకున్నారు. కిటికీకి గుడ్డ కట్టేశారు జగపతి. ఎందుకలా? అక్కడి నుండి ఎవరైనా చూస్తారనా అన్నది అమాయకంగా జాహ్నవి. పర్లేదే ఏం చూస్తారని అన్నాడు నవ్వుతూ జగపతి. ఇందాక అక్కడి నుండి చూస్తుంది అక్క. అందుకే అన్నాను అన్నది జాహ్నవి. సరిపోయింది. నీ తెలివికి ఇంట్లో వాళ్ళ వల్ల మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదుగా అంటూ నవ్వాడు జగపతి. జాహ్నవిని ముద్దులు పెట్టుకుంటూ కొద్ది కొద్దిగా ఆమెలోని సిగ్గులు పోగొట్టాడు జగపతి. కొట్టు దగ్గరికి వచ్చిన తాత ఒకసారి చెప్పాడు. కొద్దిగా కష్టమైనా నీ పని నువ్వు నెరవేర్చాలిరా అంటూ నవ్వాడు. ఒక్కొక్కటిగా దుస్తులు వంటి నుండి వేరవుతుంటే సిగ్గుతో ముడుచుకుపోయింది జాహ్నవి. ఆమె అందాలను అతి సున్నితంగా స్పర్శిస్తూ ముద్దులతో మురిపింపజేసి అందంగా ఆమెలో ఒదిగిపోతున్నాడు జగపతి. సంతోషం, బాధ కలగలిపిన భావాలు జాహ్నవి ముఖంలో కనిపించాయి. ఆమెలోని భావాలను అడిగి తెలుసుకుంటూ ఆమెలో కలిసిపోవడానికి సున్నితమైన భావాలలో ఇరువురు ఏకమయ్యారు. భార్య కోసం తీసుకొచ్చిన పళ్ళరసం ఆమెతో తాగించాడు. జిలేబీ తినమని తినిపించాడు తనే. ఏదో బాధ అని చెప్పబోతున్న జాహ్నవి పెదవులను ముద్దాడాడు జగపతి. మరి ఇంకేమీ చెప్పలేకపోయింది జాహ్నవి. సిగ్గుతో జగపతిని కౌగిలించుకుంది. ఇక ఏ బాధ లేదు అనుకున్నాడు జగపతి. నిజమైన మనసుతో ఆనందమైన కలయిక అద్భుతమైన సంతోషాన్ని ఇస్తుంది అని అప్పుడు తెలిసింది జగపతికి. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.